హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8లో నబిల్ మరియు పృథ్వీల గురించి అండి. ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు అయితే నా ఛానల్లో చాలా వీడియోస్లో అయితే నబిల్ కంటే నిఖిల్ పృథ్వీ చాలా గ్రేట్ అనే విషయం అయితే మీకు అందరికీ తెలియజేశాను. ఇప్పుడు నిఖిల్ కాకుండా పృథ్వీ మరియు నబిల్ విషయానికి వస్తే ఇద్దరిలో కూడా ఎవరు సత్తా ఎవరికి ఉంది అనే విషయము నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నబిల్కి చాలా ఓటింగ్ పవర్ కొంచెం ఎక్కువైందండి. ఏంట్రా అంటే అందరూ చెప్పడం ఏంట్రా అంటే నబిల్ గేమ్ పరంగా చాలా చాలా స్పోర్టివ్గా ఆడతాడు, అందరికంటే చాలా బాగా ఆడతాడు అనే విషయం అయితే అందరూ చెప్తా ఉన్నారు. అక్కడున్న హౌస్మేట్స్తో కూడా చాలా మింగిల్ అవుతాడు, చాలా బాగుంటాడు అని చెప్పేసి అయితే అందరూ చెప్తా ఉన్నారు. ఈ విషయం అయ్యి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు లాస్ట్ టైం వచ్చిన టాస్క్లో కూడా బిగ్ బాస్ టాస్క్లో లాస్ట్ టైం ఇచ్చిండేది ఇలా స్టిక్ పెట్టుకోండే టాస్క్లో నబిల్కి మరియు పృథ్వీకి టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో కూడా అంతే, ఇద్దరు 3 గంటల సేపు పెట్టుకున్నా కానీ నబిల్ ముఖంలో ఒక బాధ కానీ, హ్యాండ్కి స్ట్రెంగ్త్ తక్కువయ్యేది కానీ, స్పోర్టివ్నెస్ కానీ అంతే రాను తక్కువైపోయింది. కానీ పృథ్వీ ఎంత ఈజీగా పెట్టుకున్నాడంటే ఎలాగైనా గెలవాలి, నేను గెలిచి తీరాలి అనే స్పోర్టివ్నెస్ పృథ్వీలో ఉంది. పృథ్వీ కంటే నబిల్ లావుగా ఉన్నాడు, స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ పృథ్వీతో పోల్చుకుంటే కంపల్సరీగా నబిల్ తక్కువే. అది మరోసారి ప్రూవ్ అయ్యింది. నిన్న జరిగిన గేమ్లో పాక్కుంటూ వెళ్ళి బ్లాక్స్ కరెక్ట్గా పెట్టాలి అనే గేమ్లో నబిల్లే గెలిచుండొచ్చును, కానీ పృథ్వీ మాత్రం ఎక్సలెంట్గా ఆడారండి. ఎంత బాగా ఆడారు అంటే కిందనే పాక్కుంటూ వెళ్ళడమే కాకుండా ఫస్ట్ బ్లాక్స్ దగ్గరికి వెళ్ళింది పృథ్వీనే, తర్వాత బ్లాక్ జోడించింది పృథ్వీనే. కాకపోతే కరెక్ట్గా జోడీ లేదు అనే ఒకే ఒక కారణం చేత నబిల్కి అయితే మెగా చీఫ్ కంటెండర్ నబిల్ని చేయడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో నాకు కాస్త బాధ అనిపించిందండి. ఏంటంటే పృథ్వీకి మాత్రం వాళ్ళు బ్లాక్ సర్చ్ చేసేటప్పుడు ఎవరును చెప్పకూడదు అనేసి అయితే ప్రేరణ అయితే చెప్పింది. ఎవరు చెప్పలేదు, ఈ బ్లాక్ తీసి ఇక్కడ పెట్టు, స్పేస్ పెట్టు, ఇట్లా అట్లా అని చెప్పి చెప్పలేదు. ఓకే, ఒప్పుకుంటాం. అలానే నబిల్ కూడా చెప్పాలి కదా, కానీ నబిల్కి ఎవరు చెప్పలేదండి, చెప్పియొద్దు అని చెప్పేసి. మీరు అనుకోవచ్చు నబిల్కి కూడా చెప్పలేదు కదా అని చెప్పేసి. బ్లాక్స్లో చెప్పలేదేమో, కానీ ఫస్ట్లో వచ్చేటప్పుడు నబిల్ స్పీడ్ అన్నారు. అది అందరూ ఎంకరేజ్ చేయడం అని లెక్కేసుకుంటాం సీత వాళ్ళంతా. కానీ అది ఎప్పుడైతే స్ప్రింగ్ ఇలా రౌండప్ చేస్తూ ఉంటాడో నబిల్ వచ్చేసి రివర్స్లో రౌండప్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు 2-3 జనాలు అరిచారండి, ఇలా కాదు రివర్స్లో రౌండప్ చేయొద్దు, మళ్ళీ ఉల్టా చేయి అని చెప్పేసి అయితే రౌండప్ చేయని చెప్పేసి అయితే చెప్పించారు. తర్వాత తను ఉల్టా చేసిన రౌండప్ చేస్తే 75% రాగానే ఇప్పుడు లిఫ్ట్ చేసేయి అని చెప్పేసి మళ్ళా చెప్పించారు. తను లిఫ్ట్ చేయగానే అది కిందుండే బాటమే వచ్చేసిన తర్వాత అయ్యో అలా చేయకూడదు, సరే మళ్ళా పెట్టేసి మళ్ళీ రివర్స్ చేసుకోని చెప్పేసి మళ్ళా పెట్టేసి మళ్ళీ ఇచ్చేసినాక ఆ తర్వాత మళ్ళా గైడ్ చేసి మళ్ళీ నబిల్లో దీంట్లో వచ్చి పడిపోతూ ఉంటాయినా నబిల్లో ఇది తీసుకొనేసి అలాగే నిదానంగా ఇట్లు తీసుకో అట్లు తీసుకొని ప్రతి ఒక్కటిను అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు గైడ్ చేశారు. ఇంత గైడ్ చేసిన తర్వాత బ్లాక్స్లో మాత్రం అలా తీసుకునేసి కన్ఫ్యూజ్గా పెట్టుకొని బ్లాక్స్ కరెక్ట్గా పెట్టుకొని కూడా చెప్పారు. కానీ అప్పుడంతా ప్రేరణకి ఏమీ కళ్ళు కనిపించలేదు. ఇది మాత్రమే పృథ్వీకి వీళ్ళు మాత్రం అయ్యం ఇట్లు ఉండల్లా అని చెప్పేసి గైడ్ చేసే తప్పేమే. బిగ్ బాస్ ఏమైనా గైడ్ చేయకూడదు అనేసి ఏమైనా చెప్పిండారా? లేదు కదా. ప్రతి ఒక్కటిను నబిల్కి మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గైడ్ చేయడం ఏంటి, పృథ్వీకి మాత్రం గైడ్ చేసే తప్పేంటి. పృథ్వీకే కనుక గైడ్ చేసింటే 110% నబిల్ అది ఎత్తుకొని వచ్చే ముందరే పృథ్వీ కంప్లీట్ చేసేసి కెప్టెన్ చీఫ్ అయ్యే మూమెంట్ 100% ఉండిండేది. కాకపోతే ఈ 2 విషయాల పరిగణనలో తీసుకునేదే కాదు, స్ట్రెంగ్త్ విషయంలో, స్పీడ్ విషయంలో, ఆలోచన విషయంలో, అన్ని విషయాల్లోనూ నాకు తెలిసినంత వరకు నబిల్ కంటే పృథ్వీ ఈజ్ రియల్లీ వెరీ 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 గ్రేట్. దయచేసి అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క గేమ్ లేదా 2 గేమ్లు చూడాలి అంతే. కానీ
ప్రతి ఒక్క గేమును చూడాలి మనము. గేమ్లో ఎవరు బాగా ఆడతారు అని చెప్పేసి మీరే డిసైడ్ చేసుకోవాలి. ఏదో ఒక గేమ్లో నబిల్ బాగా ఆడాడు అని చెప్పేసి ఒక్కరినే మనం ఫేవరెటిజం చూపించేసి అంత ఓట్లు మళ్ళా వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే వీళ్ళకి వేయడం 100% తప్పదే. ఇప్పుడైతే పృథ్వీ కూడా చాలా 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 బాగా ఆడుతున్నాడు. దయచేసి అందరూ పృథ్వీకి కూడా హెల్ప్ చేయండి. అందరూ నిఖిల్ని ఒకే ఒక విషయంలో బ్యాట్ చేశారు, అందరినీ హక్ చేసుకుంటా అని చెప్పేసి. నిన్న నబిల్ కూడా వెళ్ళి తనే కూడా లేడీస్ని హక్ చేసుకోవడం అయితే జరిగింది. అది వాళ్ళ యాటిట్యూడ్, అది వాళ్ళ అక్కడ ఉండే వాతావరణం కొద్దీ అందరూ అలా మగోళ్ళని ఆడోళ్ళని హక్ చేసుకునేది అది వాళ్ళకి చాలా కామన్. కాబట్టి అదంతా పట్టించుకోకుండా దయచేసి ఆట ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి సపోర్ట్ చేయమని నేను మరీ రిక్వెస్ట్ చేసుకున్నాను. పృథ్వీ టాప్ 5 వరకు కంటిన్యూ కావాలా అనేది నా ఒక ఒపీనియన్. తన ఆట తీరు చూసి మీరు ఓటేయండి. జై హింద్, జై హింద్.